ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్లో 7th లెసన్ బొన్సాయి లైఫ్. 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఆల్ లెసన్స్ గ్లోసరీను ఇంతవరకే వీడియో చేసి పోస్ట్ చేశాను, చూడండి. ఈ వీడియోలో 7th లెసన్లోని వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ 7th లెసన్ నేమ్ బొన్సాయి లైఫ్. రైట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ద గివెన్ ఫ్రేజెస్. మనకి ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. ఫ్రేజెస్ ఇచ్చారు. వాటికి కరెక్ట్గా సరిపోయే మీనింగ్ రాయమన్నారు. ఫస్ట్ లిసన్. టు కీప్ ద వాషర్ మ్యాన్స్ అకౌంట్స్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్. అప్హిల్ టాస్క్ మీన్స్ a difficult job. Grass is greener on the other side means others are in a better position than us. Like a scorpion under a slipper means being guided and controlled. Next vocabulary. I feel like giving it up. What does it means? ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్ అనే దానికి మీనింగ్ ఏంటి? గివ్ ఈజ్ ఏ వర్బ్ అండ్ అప్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. సచ్ కాంబినేషన్స్ ఆర్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్స్. ఇక్కడ గివ్ అనేది ఏమవుతుంది? వర్బ్. అప్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ఇలా వర్బ్, ప్రిపోజిషన్ ఈ రెండు వర్డ్స్ కలిపి వచ్చినాయి. ఇలాంటి కాంబినేషన్స్ని మనం ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఫ్రేజల్ వర్బ్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు వేరే లెసన్లో నేర్చుకున్నాం. ఏ ఫ్రేజల్ వర్బ్ నార్మల్లీ గివ్స్ ఏ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. గివ్ అంటే ఇవ్వడం, అప్ అంటే పైన. వీటి సపరేట్ మీనింగ్ వేరే ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు వీటి మీనింగ్ వేరే ఉంటుంది. గివ్ అప్ మీన్స్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్. గివ్ అంటే ఇవ్వడం, అప్ అంటే పైన, సపరేట్ మీనింగ్. కానీ గివ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏమవుతుందంటే టు స్టాప్ డూయింగ్ సంథింగ్. సమ్ మోర్ ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్. ఇక్కడ ఇంకొన్ని ఫ్రేజల్ వర్బ్స్ అండ్ వాటి మీనింగ్స్ ఉన్నాయి, చూద్దాం. గివ్ ఇన్, సరెండర్. గివ్ అవుట్, సప్లై, కమ్ టు అన్ ఎండ్. గివ్ అవే, డొనేట్. లుక్ ఆఫ్టర్, టేక్ కేర్. Look up, improve. Look into, investigate. Simile. Without it, she will have to live under her husband's thumb, like a scorpion under a slipper. The life of a homemaker is compared to a scorpion under a slipper. When we compare two things, we often use the word like. సిమిలే ఆల్రెడీ మనం ఇంతకుముందు వేరే లెసన్లో నేర్చుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. వితౌట్ ఇట్ షీ విల్ హ్యావ్ టు లివ్ అండర్ హర్ హస్బెండ్స్ థంబ్ లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్. ద లైఫ్ ఆఫ్ ఏ హోమ్ మేకర్ ఈజ్ కంపేర్డ్ టు ఏ స్కార్పియన్. ఒకవేళ హౌస్ వైఫ్గా జీవించే ఒక స్త్రీని ఒక స్కార్పియన్తో పోల్చారు, అండర్ ఏ స్లిప్పర్. వెన్ వీ కంపేర్ టూ థింగ్స్ వీ ఆఫెన్ యూజ్ ద వర్డ్ లైక్. లైక్ అని యూజ్ చేసి, లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేసి సంబంధం లేకుండా ఒక పోలిక ఉందనుకో, అలాంటి సెంటెన్స్ని మనం ఏమంటాం? సిమిలే అంటాం. మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిమిలేస్. హీ రోర్స్ లైక్ ఏ లయన్. దే ఈట్ లైక్ వాల్స్. బ్రైట్ లైక్ ఏ ఫుల్ మూన్. స్లీప్ లైక్ ఏ లాగ్. ఈట్ లైక్ ఏ బర్డ్. బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్. స్వీట్ లైక్ హనీ. ఇలా మనము సెంటెన్సెస్లో లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేసే వాటిని ఏమంటామంటే మనం సిమిలే అంటాం. స్వీట్ లైక్ హనీ. బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్. ఈట్ లైక్ ఏ బర్డ్. స్లీప్ లైక్ ఏ లాగ్. ఇలా పోలుస్తున్నప్పుడు లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేస్తూ చేసే ఇలాంటి సెంటెన్స్ని మనం సిమిలే అంటాం. ఇడియమ్స్.
fish out of water, top of the world, cat on the wall, sore on back foot, thorn in flesh.